ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు. అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ నా వ్యూస్ ఎటు పోతున్నాయో దేవునికి తెలుసు. వేసేసాడు బాగా హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో అయితే ఇక దావత్కి పోతున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఎవరెవరు వస్తారు, మేము చేసే హడావిడి అల్లరి అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లెట్స్ స్టార్ట్. అసలు 3 రోజులు ఎటు తిరుగుతున్నా ఏంటిది అనేది అర్థం కాకుండా తిరిగినా అనమాట. సండే రోజు పూజ ఉందని చెప్పేసి సాటర్డే అయితే వచ్చిన. మళ్ళీ సండే రోజు సాయంత్రం అయితే వెళ్ళిపోయినా అనమాట. ఇంకా మండే రోజు చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవైతే స్కిప్ చేసేసిన. ట్యూస్డే అయితే కంపల్సరీగా పోవాలని డిసైడ్ అయ్యి బోనాల పండగకి ఆ రోజు మధ్యాహ్నం కల్లా ఇంటికి రీచ్ అయిపోయినా అనమాట, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇక పోయిన తర్వాత మళ్ళీ బోనాలు ఎత్తుకొని అదంతా వీడియో అయితే పోస్ట్ చేసిన కదా లాస్ట్ వీడియోలో. ఆ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయాక చాలా లేట్ అయిపోయింది. 10-10:30 అట్లా అయింది. మళ్ళీ ఊరు నుంచి హైదరాబాద్ రావాలంటే 2:30-3 గంటలు. ఇక నైట్ టైం కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. ఇక మా వాళ్ళు అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నైట్ టైంలో అస్సలు వద్దు వెళ్ళడము అని చెప్పేసి అంటే ఇంకా మా అమ్మ నాతో పాటు వచ్చింది. ఇక అమ్మ వచ్చింది కదా అని చెప్పేసి ఇక సరే అని చెప్పేసి పంపించారు. రేపు మాత్రం ఇట్లా హడావిడిగా రావద్దు, ఒకరోజు ఉండేటట్టు అయితేనే రావాలి అని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఇక పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు కుదరదు అనమాట. దావత్ రోజు పోను అనుకున్నా. కాకపోతే ఇక మా వదిన వాళ్ళైతే ఇంకా బయలుదేరుతున్నాం అని చెప్పేసి అనగానే సరే ఇంకా అందరు పోతున్నారు కదా అని చెప్పేసి మార్నింగ్ పోయి నైట్ వరకు వచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ వాళ్ళతో కలిసి అట్లా బయలుదేరిపోయాను అనమాట. ఇంకా అమ్మ ముందు రోజు అయితే నాతో వచ్చింది కాబట్టి ఇంకా అమ్మ నేను వదినే వాళ్ళు అందరం కలిసి ఇక మళ్ళీ దావత్కి అయితే పోయినాము. పోగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. మా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఇక మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు అనమాట. యాక్చువల్గా నేను పోయిన ఫెస్టివల్స్ కంటే దావత్ రోజే అందరు వచ్చారు. సో ఇంకా మిస్ అయిపోతుండే అనమాట మా వాళ్ళని ఒకవేళ రాకపోతే. మొత్తానికైతే అట్లా కలిసినాము. మామూలు డిస్కషన్స్ కాదు, నిజంగా కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకొని వినండి, ఎందుకంటే అందరం కలిస్తే కొంచెం హడావిడి ఇట్లనే ఉంటుంది కదా. కజిన్స్ అందరం చాలా రోజులతో కాదు, ఆల్మోస్ట్ మేము ఒక 15-20 డేస్కి ఒకసారి కలుస్తూనే ఉంటాము. ఈ రోజు కలిసినా రేపే కొత్తగా అనుకుంటాం. ఇంకా 15-20 డేస్కి ఒకసారి గ్యాప్ అని అంటే ఇంకెట్లుంటుంది చెప్పండి. కజిన్స్ ప్రేమలు అంటే అట్లనే ఉంటాయి కదా. ఎంత గొడవలు పడ్డా ఏం చేసినా ఇట్లాంటి ఏం జరిగినా కూడా మళ్ళీ ఎప్పటి లెక్క అన్నీ మర్చిపోయి ఉంటాము. సో అట్లా మేము చాలా చాలా చిన్నప్పటి నుంచి, మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా అంతే క్లోజ్ ఉన్నాం అనమాట. మాలో ఎవరికి బాధలు వచ్చినా సంతోషం వచ్చినా కూడా ఇట్లనే మేము అందరం కలిసి వాటిని అయితే సాల్వ్ చేసుకుంటాం అనమాట. సో అట్లా మొత్తానికైతే మంచిగా డిస్కషన్ అయితే పెట్టినాము. అసలు ఏం డిస్కషన్ జరుగుతుంది ఏంటిది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు. అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ నా వ్యూస్ ఎటు పోతున్నాయో దేవునికి తెలుసు. చిన్న పిల్లలు ఆడిపోయి ప్రజల షాప్ పట్టు కూడా నేను చూస్తున్నా. సరే ఓకే. సిస్టర్ లవ్లీ సిస్టర్
నేను ఎప్పుడు పోయినా కూడా మా వాళ్ళు ఒకటే చెప్తారన్నమాట, అబ్బా మా ఇంట్లో నీ వీడియోలే నడుస్తాయి, ఇక్కడనే కాదు ఎవరి ఇంటికి పోయినా కూడా నీ వీడియోలో చూస్తున్నాం, నీ వీడియోలే నడుస్తాయి మా ఇంట్లో అని చెప్తా ఉంటారు. మరి వ్యూస్ అన్నీ ఎడిపోతున్నాయి అనేది నాకు అర్థం కాలేదు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్సే ఇటు సైడ్ అటు సైడ్ అందరూ కలిసి ఒక 2000+ ఉంటాయి. అట్లీస్ట్ నాకు 400+ వ్యూస్ కూడా దాటట్లేదు. అంటే కొన్ని వీడియోస్ పోతాయి కానీ మ్యాక్సిమం అయితే అంతే వస్తున్నాయి అన్నమాట. సో యూట్యూబ్ నుంచి ఏదైనా గ్లిచ్ ఉందని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఫ్యామిలీని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం చెప్పండి. ఇంకొక విషయం చెప్పాలి, నాకు ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కూడా వాళ్ళ కోసం చెప్పాలి, వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటా. ఈ బుడ్డోనికి అయితే ఏం చేయలేను కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా. నా పైన కూర్చోబెట్టుకున్నాను కదా ఆరెంజ్ కలర్ షర్ట్, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. నేను వెళ్ళిన రోజు నుంచి కూడా నేను ఊర్లో తీసిన వ్లాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 50% పైననే వాడే షూట్ చేసిండు అనమాట. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నాకు ఎవరైనా ఫోన్ ఇచ్చి వీడియో షూట్ చేయండి అని అంటే చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. అట్లాంటి వాటిల్లో కొంతమంది జెన్యున్ పర్సన్స్ దొరుకుతారనమాట నా ప్యూర్ హార్ట్కి. సో అట్లా దొరికిండు మా లడ్డు. ఈ వీడియో నువ్వు చూస్తావని అనుకుంటున్నా, అందుకే వీడియోలకనే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మంచి వ్లాగ్ షూట్ చేసినందుకు. చేయడానికి కిందనే కాదు అరే ఇది చాలా స్వీట్ అనిపిస్తుంది. అక్కడికంటే చాలా స్వీట్ గింత స్వీట్ ఉంది. ఇది బంధం. ప్రేమ మన షాప్ షేర్ సబ్స్క్రైబ్ నా ప్రేమ బంధం. సౌండ్ అయితే కొంచెం తక్కువ పెట్టుకొని చూసిరని అనుకుంటున్నా, లేదంటే మాత్రం నన్ను తిట్టుకుంటారు. ఇక మా వాళ్ళు అందరం కలిస్తే అయితే ఇంతే ఉంటుంది. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంటే లిటరల్లీ అసలు టైం అనేది కూడా చూసుకోమన్నమాట. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి 4 గంటలలో వస్తాము అని చెప్పి పోయినామంటే ఖచ్చితంగా ఇంట్లో గొడవ అవుతుంది, ఎందుకంటే 8 గంటల పైనే అవుతుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అసలు టైం తెలియదు, రావాలనిపించదు. మేమందరం కలిస్తే అసలు నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఉన్నాము అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో 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 మచ్ బ్లెస్డ్. మా అమ్మమ్మకు మా తాతకు నిజంగా రుణపడి ఉంటాము ఇట్లాంటి అద్భుతమైన బంధాలను ఇచ్చినందుకు. ఎందుకంటే డబ్బులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. మనుషులు అనేటోళ్ళే కదా మనకు ఎప్పటికీ గుర్తుండిపోయేది. సో అట్లాంటి మెమొరీస్ని మళ్ళీ నా యూట్యూబ్ వీడియోస్ ద్వారా క్రియేట్ చేసుకుంటున్నందుకు ఇంకా 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 హ్యాపీగా ఉంది. సో అందుకే నేను ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఎప్పటికైనా గుర్తుండిపోయే మెమరీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే నా యూట్యూబ్ వీడియోసే అని చెప్పేసి నాకైతే అనిపించింది.
అట్లా థమ్స్అప్ తాకుంటూ ఫుల్ ఫన్ ఎంజాయ్ చేసినాము. ఇక బయటకు వచ్చి కొన్ని రీల్స్ వేసుకుందామని చెప్పేసి నేను బాగా అలవాటు చేసినాను అనమాట మా వాళ్ళకి. ఇక మంచి మంచి రీల్స్ ప్లాన్ చేసి పెట్టిన, ఒక 2-3 షేర్ చేసిన. అసలు వీలవ్వలేదు యాక్చువల్గా. మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేయాలంటే ఎడికని కుదురుతారు చెప్పండి. ఇక దొరికినట్టుగా ఒక 2-3 రీల్స్ అయితే చేసుకున్నాం అనమాట. స్టార్ట్. కరెక్ట్ రాలేదు. అక్క ఇది పట్టుకో అక్క. ఆ సాంగ్ కాదు, అది కాదు, ఇది రాలే, అది కాదు. మళ్ళా వండి బిడ్డను మేము ఎంజాయ్ చేస్తూ మా పిన్నిలు, బాబాయిలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు అందరినీ కూడా ఫుల్గా డ్యాన్స్లు అయితే చేపించినాము. చాలా మటుకు కవర్ చేయలేదు, అప్పటికే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, ఒకరు ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను ఇక మ్యాక్సిమం కవర్ చేయడానికి చాలా ట్రై చేసినాను, కానీ పాతవి కూడా డిలీట్ చేసినా కూడా ఇక అవ్వలేదు. సో అట్లా మొత్తానికైతే ఎంజాయ్ చేసేసినాము. ఇక అందరం కలిసి ఫోటో దిగినాము. అండ్ ఇందులో ఒక 80% ఆఫ్ పీపుల్ మిస్ అయిపోయారు. నెక్స్ట్ టైం అయితే వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తా. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దాన్ బై ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.